హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఆర్కు సంబంధించిన ఆర్ అనే హెల్పింగ్ వర్బ్కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఆర్కు సంబంధించిన మరిన్ని ఉదాహరణలు చూద్దాం. అవి పాలు తాగుతున్నాయి. అవి అంటే ఇక్కడ ఏవైనా అవ్వచ్చు, కుక్కలు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏవైనా సరే అవి పాలు తాగుతున్నాయి అని అంటాం కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు ఉపయోగపడుతుంది. అవిని ఇంగ్లీష్లో ఏమంటారు? దోస్. పాలు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతున్నాయి అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? తాగుతూ ప్లస్ ఉన్నాయి అని కదా. తాగుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింకింగ్. ఉన్నాయి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. ఈ వాక్యము ఏ సెంటెన్స్ అవుతుంది అని అంటే R1 వాక్యం అవుతుంది. R1 అంటే ఏమిటి? రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్. అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, జరుగుతూ ఉన్న విషయాలను తెలిపేదే కదా R1 అంటే. సో ఇది R1 వాక్యం అవుతుంది. ప్రెజెంట్ అవి పాలు తాగుతూ ఉన్నాయి. మనకు తెలిసిన ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములాని యూజ్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. దోస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ అంటే ఉన్నాయి అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఉన్నాయిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? తాగుతూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింకింగ్. ప్లస్ ఆబ్జెక్ట్. చివరగా ఏమొస్తుంది ఇక్కడ? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమిటి వాక్యంలో? పాలు. మిల్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మొత్తానికి ఈ వాక్యము ఇంగ్లీష్లో వచ్చేసరికి దోస్ ఆర్ డ్రింకింగ్ మిల్క్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ అనుకోండి. డాగ్స్ పాలు తాగుతూ ఉంటే ఏమంటారు? దోస్ డాగ్స్ ఆర్ డ్రింకింగ్ మిల్క్ అని అంటారు. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్కు మీనింగ్స్ ఏమిటి? ఉన్నాయి, ఉన్నాము, ఉన్నవి, ఉన్నారు, ఉన్నావు అని అర్థాలని ఇస్తుంది. నీవు కేకును తింటున్నావు. ప్రెజెంట్ నీవు కేకును తింటున్నావు అని అర్థం. సో ఇది R1 వాక్యం అవుతుంది. నీవు ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. కేకును అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కేక్ అని అంటారు. తింటున్నావు అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే తింటూ ప్లస్ ఉన్నావు అని కదా అర్థం. సో తింటూని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈటింగ్. ఉన్నావు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఈ సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్గా ఉన్న ఈ తెలుగు వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. ఇక్కడ మొదటగా సబ్జెక్ట్ వస్తుంది కదా. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? యూ. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? ఉన్నావు. ఉన్నావుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? ఈటింగ్. ఈటింగ్. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? కేకును అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. కేక్. ఫైనల్గా ఇంగ్లీష్లో వచ్చేసరికి యు ఆర్ ఈటింగ్ కేక్. లేదా కేకు ముక్కను తింటూ ఉంటే యు ఆర్ ఈటింగ్ పీస్ ఆఫ్ కేక్. అంటే కేకు యొక్క ముక్కను నువ్వు తింటున్నావు కాబట్టి ఏ పీస్ ఆఫ్ కేక్ అని అంటారు. ఏ అంటే ఒక, పీస్ అంటే ముక్క, కేకు యొక్క ముక్కను తింటున్నావు. యు ఆర్ ఈటింగ్ ఏ పీస్ ఆఫ్ కేక్. వారు మా తల్లిదండ్రులు. వాళ్ళు నా పేరెంట్స్ అని అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. వారు ఇంగ్లీష్లో ఏమంటారు? దే. మా తల్లిదండ్రులు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మై పేరెంట్స్. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో వివరించుకొని అర్థం చేసుకుంటే వారు మా తల్లిదండ్రులుగా ఉన్నారు అని అర్థాన్ని ఇస్తుంది. సో
ఉన్నారు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే దే ఆర్ మై పేరెంట్స్ అవుతుంది. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, మై పేరెంట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఇంగ్లీష్లో వచ్చేసరికి దే ఆర్ మై పేరెంట్స్ అవుతుంది. ఈ వాక్యంలో మెయిన్ వర్బ్ లేదు. సో మెయిన్ వర్బ్ లేకపోయినా ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూస్ చేయవచ్చును. తాళాలు టీవీ పైన ఉన్నవి. కీస్ అనేవి టీవీ పైన ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీవీ అనుకోండి, ఈ టీవీ పైన కీస్ ఉన్నాయి అని అర్థం కదా. సో ఇక్కడ పైన వచ్చింది కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తారు. తాళాలను ఇంగ్లీష్లో ఏమంటారు? కీస్. టీవీ అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇక్కడ టేబుల్ అని ఉంది, కాదు, టీవీ. టీవీ. పైన అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్. ఉన్నవి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యము ఇంగ్లీష్లో వచ్చేసరికి కీస్ ఆర్ ఆన్ ద టీవీ అవుతుంది. కీస్ ఆర్ ఆన్ ద టీవీ అవుతుంది. ఇక్కడ కీస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఆన్ ద టీవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కీస్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీ అంటే ఒకటే తాళం ఉంటే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు. మీకు కూడా తెలుసు కదా లర్నర్స్, కీ అనేది సింగులర్గా ఉంటే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు. ఆపిల్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి లేదా ఉన్నవి. ఆపిల్స్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆపిల్స్ లేదా ద ఆపిల్స్. ఫ్రిడ్జ్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద ఫ్రిడ్జ్. ఉన్నవి లేదా ఉన్నాయి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి ద ఆపిల్స్ ఆర్ ఇన్ ద ఫ్రిడ్జ్ అవుతుంది. ద ఆపిల్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇన్ ద ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? మేము నడుస్తున్నాము. ప్రజెంట్ మేము వాక్ చేస్తూ ఉన్నాము. సో ఇది R1 సెంటెన్స్ అవుతుంది. R1 వాక్యాలకు మాత్రమే ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూస్ చేస్తారు. మేము ఇంగ్లీష్లో ఏమంటారు? వి. నడుస్తున్నాము అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే ఏమవుతుంది? నడుస్తూ ప్లస్ ఉన్నాము. నడుస్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? వాకింగ్. ఉన్నాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. మేము నడుస్తున్నాము అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో వచ్చేసరికి వీఆర్ వాకింగ్ అని అవుతుంది. వి అనేది ఇక్కడ సబ్జెక్టు, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, వాకింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేకపోయినా సరే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూస్ చేయవచ్చును. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఈ వాక్యం ఏ వాక్యం అవుతుంది అని అంటే R1 వాక్యం అవుతుంది. బికాజ్ నేర్చుకుంటూ ప్లస్ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు నా క్లాసెస్ వీడియోస్ చూస్తూ మీరు నేర్చుకుంటూ ఉన్నారు. సో ఇది R1 సెంటెన్స్ అవుతుంది. మీరు అనేది ఇంగ్లీష్లో వచ్చేసరికి యూ అని అంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అని అంటారు. ఈ వర్డ్ను నేర్చుకుంటున్నారు అనే వర్డ్ను విడదీసుకొని రాసుకుంటే ఏమవుతుంది? నేర్చుకుంటూ ప్లస్ ఉన్నారు. నేర్చుకుంటూ ఇంగ్లీష్లో ఏమంటారు? లెర్నింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి యు ఆర్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అవుతుంది. యు అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లెర్నింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నీవు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చూస్తున్నావు. ప్రజెంట్ మీరు యూట్యూబ్లో నా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చూస్తూ ఉన్నారు కదా, అది R1 సెంటెన్స్ అవుతుంది. నీవుని ఇంగ్లీష్లో ఏమంటారు? యూ అని అంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అంటారు. చూస్తున్నావు అనే వర్డ్ని విడదీసుకొని రాసుకుంటే చూస్తూ ప్లస్ ఉన్నావు. చూస్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? వాచింగ్. ఉన్నావు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి యు ఆర్ వాచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని అవుతుంది. ఇక్కడ స్పోకెన్ అనే వర్డ్ రాయలేదు, క్షమించండి.
ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి యు ఆర్ వాచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అవుతుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వాచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వారు యూట్యూబ్లో సినిమాలు చూస్తున్నారు. వారు ఇంగ్లీష్లో ఏమంటారు? దే. యూట్యూబ్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్ యూట్యూబ్ అని రాయాలి. ఇక్కడ ఇన్ అని రాయకూడదు, గమనించగలరు. ఇన్ అని రాయకూడదు, ఇక్కడ ఆన్ అని రాయాలి. ఎందుకు అనంటే యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ కదా, మూవీస్ చూడడానికి ఒక ప్లాట్ఫామ్. కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి, ఇన్ అని రాయకూడదు. సినిమాలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మూవీస్. చూస్తున్నారు అనేదాన్ని విడదీసుకొని రాసుకుంటే చూస్తూ ప్లస్ ఉన్నారు. చూస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? వాచింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఈ మొత్తం వాక్యాన్ని ఇంగ్లీష్లో వచ్చేసరికి దే ఆర్ వాచింగ్ మూవీస్ ఆన్ యూట్యూబ్ అని అవుతుంది. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వాచింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, మూవీస్ ఆన్ యూట్యూబ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మేము ఫుట్బాల్ ఆడుకుంటున్నాము. ప్రజెంట్ మేము ఫుట్బాల్ గేమ్ని ఆడుకుంటున్నాము అని ఈ వాక్యం యొక్క అర్థం. మేము ఇంగ్లీష్లో ఏమంటారు? వి. ఫుట్బాల్ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫుట్బాల్. ఫుట్బాల్ అనే కాదు, క్రికెట్ గేమ్ అయినా అనుకోవచ్చు, లాంగ్ జంప్ ఏదైనా సరే ఒక గేమ్ ఆడుతూ ఉంటారు కదా, ఆ గేమ్ నేమ్ని ఇక్కడ చెప్పాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చును. ఆడుకుంటున్నాము అనే వర్డ్ని విడదీసుకొని రాసుకుంటే ఆడుకుంటూ ప్లస్ ఉన్నాము అని కదా అర్థం. ఆడుకుంటూ ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లేయింగ్. ఉన్నాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వీఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అవుతుంది. ఒకవేళ క్రికెట్ ఆడుతూ ఉన్నట్టయితే వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ అవుతుంది. ఒకవేళ లాంగ్ జంప్ చేస్తూ ఉంటే వీఆర్ ప్లేయింగ్ లాంగ్ జంప్ అని అనవచ్చును. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో మీరు ఏ గేమ్ అయితే ఆడుకుంటూ ఉంటారో ఆ గేమ్ నేమ్ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చును. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఫుట్బాల్, క్రికెట్, లాంగ్ జంప్ అనేటివి ఆబ్జెక్ట్ అవుతాయి. వారు ఇంటిలో చెస్ ఆడుతున్నారు. ప్రెజెంట్ వారు ఇంటిలో చెస్ ఆడుతున్నారు. సో ఇది R1 వాక్యం అవుతుంది. వారు ఇంగ్లీష్లో ఏమంటారు? దే. ఇంటిలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద హౌస్ అని అంటారు. చెస్ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గేమ్ కాబట్టి సో చెస్ అని అలానే అంటారు. ఆడుతున్నారు అనే వర్డ్ని విడదీసుకొని రాసుకుంటే ఆడుతూ ప్లస్ ఉన్నారు అని కదా అర్థం. సో ఆడుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లేయింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం దే ఆర్ ప్లేయింగ్ చెస్ ఇన్ ద హౌస్ అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేసాము. ఆర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, చెస్ ఇన్ ద హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను అక్క ఏరోప్లేన్లో ఉన్నాము. ప్రజెంట్ నేను మా అక్క ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము అని కదా అర్థం. నేను మరియు అక్క అనేది ఇద్దరు ఉన్నారు కాబట్టి అండ్ అనే కంజంక్షన్తో యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్లూరల్ అవుతుంది. మై సిస్టర్ అండ్ మీ అవుతుంది. నేను అక్క అని ఇంగ్లీష్లో ఏమంటారు? మై సిస్టర్ అండ్ మీ. ఏరోప్లేన్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద ఏరోప్లేన్. ఉన్నాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. మై సిస్టర్ అండ్ మీ ఇద్దరు ఉన్నాం కదా, సో ఇది ప్లూరల్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు. ఇక్కడ మై సిస్టర్ అండ్ మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇన్ ద ఏరోప్లేన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. నదిలో చేపలు ఉన్నవి. ప్రజెంట్ రివర్లో ఫిషెస్ ఉన్నాయి అని అర్థం. నదిలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద రివర్. చేపలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫిషెస్. ఉన్నవి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఇక్కడ చేపలు అనేది సబ్జెక్ట్ అవుతుంది, నదిలో అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఉన్నవి అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. చేపలు నదిలో ఉన్నవి అని అర్థం. చేపలు అనేది ఇక్కడ ఇంగ్లీష్లో ఫిషెస్ అని అంటారు, సబ్జెక్ట్ అవుతుంది. ఉన్నవి అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఆర్ ప్లస్
ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ నదిలో, ఇన్ ద రివర్ అవుతుంది. ఫిషెస్ ఆర్ ఇన్ ద రివర్ అవుతుంది. మేము క్లాసులు వింటున్నాము. ప్రజెంట్ మీరు నా వీడియో క్లాసెస్ చూస్తూ నేను చెప్పేది వింటూ ఉన్నారు కదా. సో ఇది R1 వాక్యం అవుతుంది. మేము అనేది ఇక్కడ ఇంగ్లీష్లో వి అని అంటారు. క్లాసులు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లాసెస్. వింటున్నాము అనే పదాన్ని విడదీసుకుని రాసుకుంటే వింటూ ప్లస్ ఉన్నాము. వింటూని ఏమంటారు ఇంగ్లీష్లో? లిజనింగ్. ఉన్నాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. మీరు క్లాస్ రూమ్లో వింటూ ఉన్నట్టయితే ఇన్ క్లాస్ రూమ్ అని అనవచ్చును. ఫైనల్గా ఈ వాక్యం వి ఆర్ లిజనింగ్ క్లాసెస్ ఇన్ క్లాస్ రూమ్ అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? వి అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లిజనింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, క్లాసెస్ ఇన్ క్లాస్ రూమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వారు హోటల్ నుండి కదులుతున్నారు అంటే వాళ్ళు హోటల్ నుండి బయలుదేరుతున్నారు అనే అర్థాన్ని ఇస్తుంది. వారు ఇంగ్లీష్లో ఏమంటారు? దే. హోటల్ నుండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రమ్ హోటల్. కదులుతూ ప్లస్ ఉన్నారు. కదులుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? మూవింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ హోటల్ అని అంటారు. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, మూవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఫ్రమ్ హోటల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను మా నాన్న సంపాదిస్తున్నాము. ప్రజెంట్ నేను మా నాన్న ఇద్దరు కలిసి జాబ్ చేస్తూ సంపాదిస్తున్నాము అని అర్థాన్ని ఇస్తుంది. నేను మా నాన్నని ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫాదర్ అండ్ మీ. ఈ వర్డ్ని విడదీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? సంపాదిస్తూ ప్లస్ ఉన్నాము. సంపాదిస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎర్నింగ్. ఉన్నాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం మై ఫాదర్ అండ్ మీ ఆర్ ఎర్నింగ్ అని అవుతుంది. మై ఫాదర్ అండ్ మీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఎర్నింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. మా చెల్లెళ్ళు చాలా తెలివైన వారు. మై సిస్టర్స్. మా చెల్లెళ్ళు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మై సిస్టర్స్. మా చెల్లెళ్ళు చాలా తెలివివంతులు. నాకంటే మా చెల్లెలకే ఎక్కువ తెలివి ఉంది అని అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ మీకు యూజ్ అవుతుంది. చాలా అని ఇంగ్లీష్లో ఏమంటారు? సో అని అంటారు. తెలివైన వారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటెలిజెంట్. తెలివైన వారుగా ఉన్నారు అని ఈ వాక్యం అర్థం వస్తుంది. ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాం. సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. మై సిస్టర్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, సో ఇంటెలిజెంట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మై సిస్టర్స్ ఆర్ సో ఇంటెలిజెంట్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. నా బిజినెస్లు నష్టాల్లో ఉన్నాయి. ప్రజెంట్ నేను రన్ చేస్తున్న బిజినెస్లు అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి అని అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూస్ అవుతుంది. నా బిజినెస్లు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మై బిజినెసెస్. నష్టాల్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ లాస్. ఉన్నాయి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి మై బిజినెసెస్ ఆర్ ఇన్ లాస్ అవుతుంది. మై బిజినెసెస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇక్కడ ఇన్ లాస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మై బిజినెసెస్ ఆర్ ఇన్ లాస్ అవుతుంది. ఒకవేళ నష్టాల్లో కాకుండా ప్రాఫిట్లో అంటే లాభాల్లో ఉండే ఎలా యూస్ చేస్తారు ఈ వాక్యం అనంటే, నా బిజినెస్లు లాభాల్లో ఉన్నాయి. మై బిజినెసెస్ ఆర్ ఇన్ ప్రాఫిట్ అని అనవచ్చును. మై బిజినెసెస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్రాఫిట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు? వాక్యంలో సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా వాక్యాలు ఎలా ఉంటాయి అనేది మీరు ప్రీవియస్ క్లాస్లో చూశారు, అలాగే ఈ క్లాస్లో కూడా ఎగ్జాంపుల్స్లో చూశారు. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.